దేశంలోని వజ్రాల గనుల పేరు చెప్పగానే మధ్యప్రదేశ్లోని పన్నా గుర్తుకు వస్తుంది. ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు మాత్రం నిలయంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే నిరంతరం అక్కడ కూలీలు, కార్మికులు వజ్రాల వేట సాగిస్తుంటారు. కృష్ణ కళ్యాణపట్టిలో ఉన్న ఓ గనిలో మాధవ్ అనే కార్మికుడు కూడా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సుమారు 11.95 క్యారెట్ల ఖరీదైన రాయిని అతను గుర్తించాడు. ఆ డైమండ్ చాలా క్లీన్గా ఉందని, ఖరీదైందని, దాని విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని పన్నా డైమండ్ ఆఫీస్ అధికారి రవి పటేల్ తెలిపారు. అయితే రూల్స్ ప్రకారం పన్నా డైమండ్ ఆఫీసులో ఆ ఖరీదైన రాయిని కార్మికుడు డిపాజిట్ చేసినట్లుగా చెప్పారు. త్వరలో ఆ వజ్రాన్ని వేలం వేయనున్నారు. 12.5% రాయల్టీ తీసివేసిన తర్వాత కార్మికుడికి మిగతా డబ్బును ఇస్తారు. మరోవైపు పన్నా జిల్లాలో వందలాది కుటుంబాలు వజ్రాల అన్వేషణలో నిమగ్నమయ్యాయి. ఒక అంచనా ప్రకారం మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నాయట. పన్నాలో ఉన్న వజ్రాల కార్యాలయంలో 200 రూపాయలు చెల్లించి వజ్రాల గనిని లీజుకు తీసుకోవచ్చు. వజ్రాల నిల్వల అంచనా ఉన్న ప్రాంతంలో తవ్వకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ప్రభుత్వం 8x8 మీటర్ల భూమిని లీజుకు ఇస్తుంది. వారికి కేటాయించిన దానిలో వజ్రాల కోసం తవ్వకాలు చేసుకోవచ్చు. అయితే లీజుకు తీసుకునే కుటుంబం వజ్రాలను మాత్రమే తవ్వి తీయాలి. వజ్రం దొరికినా దొరక్కపోయినా తవ్విన గుంతలో మట్టి అంతా నింపాలి. వందలాది మంది కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే వీరిలో ప్రతి ఏటా ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే వజ్రాలు దొరకడం ద్వారా లక్షాధికారులు అవుతున్నారు. ఇటు ఏపీలోను కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులలో కూడా వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. వర్షాకాలము తొలకరి వాన పడింది మొదలు ఇక్కడ వజ్రాల వేట కోసం కూలీలు వాలిపోతుంటారు. ప్రతి ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలామంది ఈ ప్రాంతాలకు తరలి వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తారు. అయితే వజ్రాలు దొరికిన వాళ్ళకంటే దొరకని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈసారైనా తమకు అదృష్టం దక్కకపోతుందా అనే గంపడాశతో పలువురు తరలి వస్తుంటారు.